ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాగా తెలుగు ఛానల్. ఈరోజు రెసిపీ ఎగ్ దమ్ బిర్యానీ. ఇది రెగ్యులర్గా మనం చేసుకునే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తున్నాను. ఈ బిర్యానీ ఒక్కసారి చేసి పెట్టామంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా రైస్ ఉడికించుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, సాజీరా ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. తర్వాత సాల్ట్ మనం రైస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి ఇక్కడ. తర్వాత ఎగ్స్కి సపరేట్గా యాడ్ చేసుకుంటాం కదా, ఎగ్ మసాలాకి. తర్వాత కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. వాటర్ ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇవి ఒక 60% దాకా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని వీటిని ఉడికించుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోవాలి ఇందులో. ఈ ఆనియన్ అంతటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. త్వరగా వేగడం కోసం కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సాల్ట్ యాడ్ చేయడం వల్ల త్వరగా వేగుతాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారపొడి, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం అంతా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న గుడ్లను ఇందులో వేసుకొని అంతా ఉప్పు కారం అంతా బాగా పట్టేలాగా వీటిని కలుపుకొని కొంచెం వేగిన తర్వాత ఇంకొక సైడ్ కూడా వేయించుకోవాలి వీటిని. తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఉప్పు కారం అనేది బాగా పట్టుకుంటుంది ఎగ్స్కి. ఇలా వేయించుకున్న తర్వాత తీసివేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక ఆనియన్, తర్వాత 4 పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఈ పేస్ట్ని వేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ వేసాను ఇక్కడ. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పెరుగు 1 కప్ తీసుకున్నాను. 1 కప్ పెరుగు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా లో ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి. ఎందుకంటే పెరుగు వేసాం కదా, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా వేయించుకున్నాం కదా ఎగ్స్ని, వాటన్నిటిని వేసుకుంటున్నాను. ఎగ్స్ అన్నిటిని వేసుకొని ఇలా అంతా కలిసేలాగా ఒకసారి అటు ఇటు తిప్పుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ దాకా వీటిని ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా మనం రైస్ ఉడికించుకున్నాం కదా, ఇలా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఎగ్స్ మసాలా అంతా, వాటిని ఇలా అడుగు భాగంలో వేసుకుంటున్నాను. ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. అలాగే వేయించుకున్న ఆనియన్ కూడా వేసుకొని
ఉడికించుకున్న రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. తరువాత ఎగ్స్ మసాలా కూడా దీనిపైన వేసుకోవాలి. ఇలా 2 లేయర్స్ లాగా వేసుకుంటే బాగా రైస్కి పట్టుకుంటుంది. తర్వాత కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్ కూడా వేసుకున్నాను. తర్వాత ఈ ఎగ్స్ మీద ఇంకొక లేయర్ రైస్ అనేది పరుచుకున్నాను. తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ని వేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా బాగా ఉంటుంది. దానిపైన ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేసుకొని లిడ్ ఇలా క్లోజ్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 15 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చూడండి రైస్ అనేది బాగా పొడిగా పర్ఫెక్ట్గా ఉడికింది. చాలా సింపుల్గా ఎగ్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయింది. ఇక డిష్ అవుట్ చేసుకోవడమే. ఇలా టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ ఎవరైనా ఇష్టపడతారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.